అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవిలో తీగజాతి పంటల్లో వచ్చే సమస్యలు, నివారణ మార్గాలు, లిల్లీ పూల సాగు మెలకువలు, చేపల పట్టుబడి రవాణాలో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సువాసనలు వెదజల్లుతూ అటు విడిపూలుగా ఇటు కట్ ఫ్లవర్గా ఉపయోగపడే పూలు లిల్లీలు. తెలుగులో నేల సంపంగిగా, ఆంగ్లంలో ట్యూబ్రోజ్గా వ్యవహరించే లిల్లీ పంట పొడవైన పూలగుచ్చాలపై మైనం లాంటి తెల్లని పూలు పూస్తుంది. లిల్లీ పూలను శుభకార్యాలు, దండలు, బొకేల తయారీకి, ఫ్లవర్ వాజుల్లో అలంకరణకు, పరిమళ ద్రవ్యాల తయారీకి వాడతారు. పూల నుంచి తీసే నూనెకు మంచి గిరాకీ ఉంది. లిల్లీ తోటలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తున్నారు. పట్టణ పరిసర ప్రాంతాల్లో ఈ పూదోట సాగు ఎక్కువ. లిల్లీని ఒక్కసారి నాటుకుంటే 2 సంవత్సరాల పాటు పూల దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. దుంపను నాటి తోటను పెంచుతారు. ఏప్రిల్, మే మాసాలు దుంప నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. లిల్లీ తోటల సాగులో పూల నుంచే కాక విత్తన దుంపల నుంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. లిల్లీ రకాలు, సాగుతీరు గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజన్నగర్ ఉద్యాన కళాశాల డీన్ డాక్టర్ ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. ఇది దీర్ఘకాలిక దుంపజాతి పంట కనుక ఒకసారి కనుక నాటుకున్నట్లయితే మనం సుమారు 2 సంవత్సరాల వరకు ఈ పంట నుంచి పూలను పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బరువైన నేలల్లో కాకుండా ఇసుక నేలలు అనుకూలంగా ఉంటుంది. ఎర్ర నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. కొంచెం సమస్యాత్మకమైన నేలలో కూడా సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉద్యాన సూచిక 7.1 నుండి 8 మధ్య ఉన్న నేలల్లో కూడా మనం ఈ పంటని సాగు చేసుకోవచ్చు. దీని ప్రవర్ధనము మన దుంపల ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దుంపలు ముఖ్యంగా 40 నుంచి 50 గ్రాముల బరువు ఉన్న దుంపలు, 2 నుంచి 4 సెంటీమీటర్ల వైశాల్యం ఉన్న దుంపలను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సుమారు 1 ఎకరానికి మనకి 60 నుంచి 65 వేల దుంపలు పడతాయి. అంటే సుమారు 3.5 నుంచి 4 టన్నుల వరకు దుంపలు మనకి అవసరం అవుతాయి. ఇందులో మనం రకాలని కనుక గమనించినట్లయితే మనకి 2 రకాలుగా విభజిస్తాము. ఇందులో సింగిల్ రకాలు అంటే ఒంటి రేకు రంగు రకాలు ఉంటాయి. అంతేకాకుండా డబల్ రకాలు అంటే 3 నుంచి 4 వరుసలు ఉండే రేకులున్న రకాలు కూడా మనకి లభ్యం అవుతాయి. ముఖ్యంగా ఒంటి రేకు రకాలంటే మనం విడిపూలకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ రకాల్లో సువాసన ఎక్కువగా ఉండటం వల్ల తైలం కూడా ఎక్కువగా వస్తుంది అనమాట. డబల్ రకాలని ముఖ్యంగా కట్ ఫ్లవర్గా ఎక్కువగా వాడటానికి అవకాశం ఉంటుంది. దీంట్లో సువాసన కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి తైలం శాతం తక్కువగా ఉంటుంది. ఒంటి రేకు రకాలని కనుక గమనించినట్లయితే ఇందులో హైదరాబాద్ సింగిల్, కలకత్తా సింగిల్, మెక్సికన్ సింగిల్, అర్కా ప్రజ్వల్, శృంగార్ ఇలాంటి రకాలు సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మనం వాణిజ్యపరంగా గమనించినట్లయితే అర్కా ప్రజ్వల్ అనే రకము మన వాతావరణానికి, మన ప్రాంతానికి అనుకూలంగా ఉంది. ఈ రకంలో దిగుబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు డబల్ రకాల్లో కనుక చూసినట్లయితే హైదరాబాద్ డబల్, కలకత్తా డబల్తో పాటు వైభవ్ అనే రకాలు, సువాసిని అనే రకాలు కూడా లభ్యతలో ఉన్నాయి. మనకి వ్యారిగేటెడ్ రకాలు కూడా లభ్యతలో ఉన్నాయి. స్వర్ణరేఖ అని, రజత రేఖ అని. నాటుకునే విధానాన్ని కనుక గమనించినట్లయితే జూన్ నుంచి ఆగస్టు వరకు నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నేలను తయారు చేసుకొని 2-3 సార్లు దుక్కు చేసుకొని ఆఖరి దిక్కులో మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా 1 ఎకరానికి 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. దీంతోపాటు
నత్రజనినిచ్చే ఎరువులను మలిదఫాగా వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అదే డ్రిప్ పద్ధతిలో పెట్టుకున్నట్లయితే బెడ్స్ తయారు చేసుకొని నాటుకోవచ్చు. డబుల్ రో ఆఫ్ ప్లాంటింగ్ అంటే 2 జతల వరుసల పద్ధతిలో కూడా నాటుకోవచ్చు. ఆ మొక్కకు మధ్యన 20 సెంటీమీటర్లు పెట్టుకొని వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు పెట్టుకొని 2 జతల వరుసల మధ్యన 30 నుంచి 45 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకున్నట్లయితే మనం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మామూలుగా మడుల పద్ధతిలో కనుక సాగు చేసుకున్నట్లయితే 30 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకొని సాగు చేసుకోవచ్చు. నాటుకున్న తర్వాత ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ఎరువుల యాజమాన్యం. నాటిన 30 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు అంటే ప్రతి నెలకు ఒకసారి ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి సుమారు నత్రజనిని ఎరువులు అమ్మోనియం సల్ఫేట్ రూపంలో కనుక వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. 50 కిలోల అమ్మోనియం సల్ఫేట్ ఒక ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక వేసుకున్నట్లయితే మొక్కలు బలంగా పెరిగి ఆరోగ్యంగా పెరిగి పూతకు వచ్చే అవకాశం ఉంటుంది. అటు తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి 50 కిలోల అమ్మోనియం సల్ఫేట్ మరియు 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకున్నట్లయితే మంచి ఆరోగ్యమైన బలమైన మొక్కల్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మొదటి సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు మరొకసారి ఎరువుల యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి గాను ప్రతి ఎకరానికి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి 50 కిలోల అమ్మోనియం సల్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 2 దఫాలుగా 2 నెలలకు ఒకసారి వేసుకున్నట్లయితే 2 సంవత్సరాల వరకు విజయవంతంగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం ముఖ్యంగా నీటి యాజమాన్యాన్ని కూడా గమనించవలసి ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో ఇంకా సాగు చేసుకున్నట్లయితే ప్రతి మొక్కను మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇందులో నీరు ఎక్కువైనా కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే దుంపజాతి మొక్క కాబట్టి దుంపకుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ వాతావరణ పరిస్థితులను బట్టి మనం నీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి డ్రిప్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే రోజుకి 15 నుంచి 30 నిమిషాల పాటు ఇచ్చుకోవాలి. అదే మామూలు పరిస్థితుల్లో అయితే 2 నుంచి 3 రోజులకు ఒకసారి నీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక పంట కనుక కలుపు మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గమనించుకొని కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. చేతి కలుపు తీసుకోవాల్సి ఎక్కువ ఉంటుంది. ఎప్పటికప్పుడు మట్టిని దుంప వైపు ఎగదోస్తూ ఉంటేనే మనకి పిలకలు ఎక్కువగా రావటం వలన ఎక్కువ పూ కాడలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని పూతను కనుక తీసుకున్నట్లయితే నాటిన 90 రోజుల నుంచి 110 రోజులకు మొదటగా కాడలు ఏర్పడి పూత వచ్చే అవకాశం ఉంటుంది. పువ్వులు కింద నుంచి పైకి విచ్చుకుంటే కనుక ఒక్కొక్క కాడలో మనకు సుమారు 35 నుంచి 50 వరకు పువ్వులు ఉంటాయి. ఉదయాన్నే కనుక కోసుకున్నట్లయితే తాజాగా ఉండి మనకి మార్కెట్కి పంపించే అవకాశం ఉంటుంది. ఆ కోసిన తర్వాతకి మొగ్గల యొక్క నిల్వ చాలా తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి పూలు ఎప్పుడైతే కోసుకుంటున్నారో ఆ కోసుకునే ముందు ఒకసారి బోరిక్ యాసిడ్ 4 గ్రాములు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే పువ్వులను 1 రోజు నుంచి 2 రోజుల వరకు నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొగ్గలు కోసుకున్న తర్వాత కూడా బోరిక్ యాసిడ్ ఆమ్లం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మనము 4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపిన బోరిక్ ద్రావణాన్ని తయారు చేసుకొని అందులో 5 నుంచి 10 నిమిషాల పాటు మొగ్గల్ని కనుక నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టిన తర్వాతకి మనము ప్యాక్ చేసుకొని కనుక పంపించినట్లయితే కూడా దాని యొక్క నిల్వ శాతము ఎక్కువగా ఉంటుంది. దిగుబడి కనుక చూసినట్లయితే మొదటి సంవత్సరము ఒంటి రేకుల రకాలు 2 టన్నుల వరకు దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. 2వ సంవత్సరంలో 2.5 టన్నుల వరకు వస్తుంది. డబల్ రకాలు అయితే మొదటి సంవత్సరం 2.5 టన్నులు, 2వ సంవత్సరం 3.5 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు రైతుకు అదనంగా మనకి దుంపలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 2వ సంవత్సరం అయిన తర్వాత ఎప్పుడైతే దిగుబడి తగ్గుతుందో, పూల నాణ్యత తగ్గుతుందో అది గమనించుకొని దుంపల్ని తీసివేసి మళ్ళీ మరల నాటుకోవాల్సి ఉంటుంది. ఇలా దుంపల్ని మనం ఒక ఎకరం నుంచి 8 టన్నుల వరకు దుంపలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దుంపల్ని మన రైతులకు విత్తనంగా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. మరలా మనము నాటుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం సాగిస్తూ ఎకరాకు 4 నుంచి 6 టన్నుల వరకు దిగుబడిని పొందుతూ ఉంటారు రైతులు. సాధారణంగా చేప పిల్లలను జూన్, జూలై మాసాల్లో వదిలి 8 నుంచి 9 మాసాలు పెంచి పట్టుబడి చేస్తారు. అయితే ఇప్పుడు 0 పాయింట్ విధానంలో 200 గ్రాముల నుంచి 500 గ్రాముల పిల్లలను ఎకరాకు 3000 చొప్పున వదిలి 6 నెలలకే పట్టుబడి చేస్తూ సంవత్సరానికి 2 పంటలను తీసుకుంటున్నారు. ఏ విధానంలో వేసినా పట్టుబడులను ఎప్పుడు చేస్తున్నాం, చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే తాజా చేపకు మార్కెట్లో ఎప్పుడూ మంచి ధర ఉంటుంది. మరి చేపల పట్టుబడి, రవాణాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. మంచినీటి వనరుల్లో రైతులు ఎక్కువగా మిశ్రమ పెంపక విధానంలో అంటే కార్పు రకాలైన చేపల పెంపకంతో పాటు దేశీ కార్పు రకాల చేపలైనటువంటి బొచ్చెర, రాగండి, ఎర్రమైల ఈ రకాలతో పాటు విదేశీ కార్పు రకాలైనటువంటి గడ్డి చేప, బంగారు తీగ ఈ రకాలను కూడా కలిపి పెంచడం అనేది జరుగుతుంది. ఈ విధమైనటువంటి మిశ్రమ పెంపక విధానంలో పాక్షిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు సుమారు 2.5 నుండి 3 టన్నుల వరకు దిగుబడి అనేది సాధించడం జరుగుతుంది.
ఈ పట్టుబడి చేసే సమయంలో కానీ రవాణా చేసే సమయంలో కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే ఏంటంటే, చేపల పట్టుబడికి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలను చూస్తే ఏంటంటే, రైతులు ముందుగా వాళ్ళ చెరువుల్లో ఉన్నటువంటి చేపల రకాలు ఇంకా వాటి సైజులను బట్టి గత కొన్ని రోజులుగా మార్కెట్లో ఏ విధమైన రేట్లు ఉన్నాయి లేకపోతే ధరలు ఉన్నాయి అనేది తెలుసుకుంటూ, అంటే ఒక సర్వే లాగా చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ధరలు పెరిగే అవకాశం కానీ ఉంటే పెంపక కాలాన్ని కొంతకాలం వరకు మనం పొడిగించుకోవచ్చు. పట్టుబడికి సుమారు వారం రోజుల ముందు చెరువు అడుగు భాగంలోని నీటిని కొంతవరకు మనం తీసేసి కొత్త నీటిని నింపుకోవడం వల్ల ఏంటంటే, ఈ చేపల్లో ఉన్నటువంటి బురద వాసన లేకపోతే ఈ వాసన అనేది పట్టుబడి సమయంలో ఉండకుండా ఉంటుంది. ఇంకా పట్టుబడి సమయంలో చేపలు కూడా ఆరోగ్యంగా ఉండి రవాణా సమయంలో తొందరగా పాడవకుండా నాణ్యత అనేది కోల్పోకుండా ఉండి చేపలు నాణ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెరువు సైజును బట్టి లేకపోతే మన చెరువులో ఉన్నటువంటి చేపల మొత్తం బరువు అంటే బయోమాస్ను బట్టి చేపలు పట్టేవారికి మనం ముందస్తుగానే చెప్పి వాటికి సంబంధించిన వలలు కానీ ఐస్ కానీ ఇటువంటివన్నీ మనం ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ముందస్తుగానే మనం ఎంత బయోమాస్ ఉంటుందని అంచనా వేసి దానికి రెట్టింపు మోతాదులో ఐస్ అనేది పట్టుబడి సమయానికి మన చెరువు గట్టు మీదకి వచ్చేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. చేపలు పట్టుబడి అనేది మనం సాధారణంగా చల్లని వాతావరణంలో అంటే ఉదయం కాలంలో లేకపోతే సాయంత్రం కాలంలో చేసుకుంటే ఏంటంటే ఈ చేపలు అనేవి పాడవకుండా ఉంటాయి. సాధారణంగా ఉదయం పూట 9 గంటల లోపు మనం పట్టుబడులన్నీ పూర్తి అయ్యేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటే ఏంటంటే చేపలను మనం వాటిని తర్వాత ప్యాకింగ్ చేసుకుని రవాణా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెరువులోని నీటి పరిమాణాన్ని బట్టి పట్టుబడి చేసే ముందు రోజు తెల్లవారుజాము కల్లా 3/2 వంతుల నీరు చాలా వరకు తగ్గిపోయే రకంగా కాలువల ద్వారా మనం నీటిని తీసేయాలి. ఇంకా నీటి మట్టం తగ్గిన తర్వాత లాగుడు వలలతో చెరువు లోతు భాగం నుండి అంటే లోతు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం నుండి వలను చేపలపై ఎక్కువ ఒత్తిడి లేకుండా ఈ గట్టు వైపు మనం అంటే లోతు తక్కువగా ఉండే వైపు మనం లాక్కోవడం వల్ల ఏంటంటే చేపలపై ఎక్కువగా ఒత్తిడి అనేది ఏర్పడదు. పట్టుబడి చేసిన తర్వాత చేపలు శ్వాసక్రియ అనేది ఆగిపోయి ఏంటంటే వెంటనే చనిపోతాయి. ఇంకా ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత లేకపోతే ఆ చేపల ఉపరితలంపై చర్మంపై కానీ మొప్పలపై కానీ అనేక రకాలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేపలు చనిపోయిన వెంటనే వీటి తాలూకా యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఇంకా జీవరసాయన చర్యలు కూడా ప్రారంభమయ్యి తొందరగా చేపలు పాడయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏంటంటే పట్టుబడి చేసిన వెంటనే చేపలను చల్లని నీటితో వీలైనంత వరకు కడిగి ప్లాస్టిక్ సంచుల్లో కానీ లేకపోతే వెదురు బుట్టల్లో కానీ లేకపోతే వలలతో చేసినటువంటి కవర్లలో కానీ మనం ప్యాకింగ్ చేసే ప్రదేశానికి వీలైనంత తొందరగా మనం తీసుకెళ్ళిపోవాలి. ఈ విధంగా పట్టుబడి చేసిన చేపలను చెరువుకు వీలైనంత దగ్గరగా ఉండే నీడ ప్రాంతంలో మనం గ్రేడింగ్ చేస్తూ ప్యాకింగ్కి మనం ఏర్పాటు చేసుకోవాలి. అన్ని రకాల సైజులను ఒకే దగ్గర ఉంచితే సరైన ధర అనేది లభించదు. వాటిని మనం సైజుల ఆధారంగా లేకపోతే చేపల రకాల ఆధారంగా మనం వాటిని గ్రేడింగ్ చేసుకొని మార్కెట్ చేసుకుంటే ఏంటంటే మంచి ధర అనేది లభించడానికి మనకు అవకాశం ఉంటుంది. సెపరేట్ చేసిన చేపలను ఒకవేళ బయట వేసి మనం తూకం వేయాల్సి వస్తే ఏంటంటే చదునుగా ఉండే నేలపై ప్లాస్టిక్ పరదాలను కానీ లేకపోతే టార్పాలిన్ షీట్లను కానీ మనం పరిచి ఎటువంటి బురద అంటకుండా తొందరగా మనం ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ ప్యాకింగ్ ఎలా చేయాలనేది దానికి చూస్తే ఏంటంటే తూకం వేసిన వెంటనే చేపలను ఈ ప్లాస్టిక్ పెట్టెల్లో కానీ లేకపోతే థర్మాకోల్ పెట్టెల్లో కానీ ఐస్తో కలిపి మనం ప్యాకింగ్ చేసుకోవాలి. ఒకవేళ దూర ప్రాంతాలకు రవాణా చేసేటప్పుడు అయితే మాత్రం ఈ చేపలను చాలా తాజా స్థితిలో ఉంచడానికి ఏంటంటే ఈ ఐస్ను ప్యాకింగ్ చేసే సమయంలో ముందుగా ఒక లేయర్ ఐస్ వేసి ఆ తర్వాత ఒక లేయర్ చేపలను వేసి తర్వాత దానిపై ఇంకో లేయర్ను ఐస్ వేయడం, ఈ విధంగా పొరలుగా మనం వేసుకుంటే ఏంటంటే వేసే చేపలు అన్నిటికి కూడా ఈ చల్లదనం అనేది యూనిఫామ్గా ఉండి రవాణా సమయంలో చేపలు పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు కానీ పాటించినట్లయితే చేపలు అనేవి తొందరగా పాడవకుండా ఉండి అధిక నాణ్యతతో మనం వినియోగదారులకు చేపలను అందించడం జరుగుతుంది. దీని ద్వారా రైతులకు కూడా మార్కెట్లో మంచి గిట్టుబాటు ధరలు అనేవి వచ్చి మనకి రైతులకు వచ్చే మార్జిన్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. నిత్యం వినియోగంలో ఉంటూ వినియోగదారునికి ఆరోగ్యాన్ని, పండించే రైతుకు రోజువారీ ఆదాయాన్ని అందించేవి కూరగాయలు. అందుకే సంవత్సరం పొడవునా వీటి సాగు కనిపిస్తూ ఉంటుంది. అందున వేసవిలో కీరదోస, పుచ్చ, కర్బూజా,
కాకర, సొర, బీర వంటి తీగజాతి పంటలకు డిమాండ్ ఎక్కువ. అందుకు అనుగుణంగా జనవరి మాసం నుంచే వీటి సాగు చేపడుతూ ఉంటారు. అయితే పెరుగుతున్న ఎండలకు ఈ పంటల్లో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ఆడపూల సంఖ్య, పిందె కట్టు తక్కువగా ఉంటుంది. అలానే రసం పీల్చు పురుగుల నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేసవిలో తీగజాతి పంటలు సాగు చేసే రైతులు మెలకువతో వ్యవహరించాలంటూ ఆ వివరాలు మనకు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శంకర్. మనకు వేసవిలో కీరాదోస, వాటర్ మిలన్, మస్క్ మిలన్, అలాగే కాకర, బీర, సొర సాగు చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే వేసవికాలంలో మార్చిలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్స్ 40 డిగ్రీలు దాటిపోతాయి. కాబట్టి ఈ దోస జాతి కూరగాయలలో మనకు మగపూలు ఎక్కువ వచ్చి ఆడపూలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం కొంచెం ఆడపూల సంఖ్యను పెంచుకోవడానికి ఏం చేయాలంటే విత్తిన 15-20 రోజులప్పుడు బోరాన్ లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి ఈ వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఆడపూల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. లేదైనట్లయితే ఇథ్రిల్ అనే మందు 2.5 ml 10 లీటర్ల నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా సొర వంటి పంటల్లో తీగ ఎక్కువగా పెరిగి కాయలు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనము కంట్రోల్ చేసుకోవడానికి ఈ సైకోసిల్ అనే మందు 2.5 ml 10 లీటర్ల నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసినట్లయితే కణుపుల మధ్య దూరం తగ్గి మనకు తక్కువ పొడవుతోనే ఎక్కువ కొమ్మలు మరియు ఎక్కువ పూలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వేసవిలో బోరాన్ మరియు కాల్షియము, పొటాష్, మెగ్నీషియం లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం నివారించడానికి బోరాన్ 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. లేదైనట్లయితే ఆగ్రోమిన్ మ్యాక్స్ అంటే ఫార్మా6 అని పేరుతో దొరుకుతుంది. ఇది లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు మనకు 19 5 గ్రాములు చొప్పున కలిపి 10 రోజులకు ఒకసారి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకు కాల్షియం లోపం రాకుండా ఉండడానికి ఎకరానికి ఒక 10 కిలోల కాల్షియం నైట్రేట్ని డ్రిప్ ద్వారా పూత పిందె దశలో మనం ఇచ్చుకున్నట్లయితే ఎలాంటి కాల్షియం లోపం ఏర్పడకుండా ఉంటుంది. ఇంకా కాయ పింద ఎదుగుదల దశలో కాయలు పగలకుండా ఉండడానికి, అలాగే కాయ సైజ్ బాగా ఉండడానికి, లేదంటే వాటర్ మిలన్లో రెడ్నెస్ మంచిగా రావడానికి ఈ కాల్షియం నైట్రేట్ 5 గ్రాములు, అలాగే మల్టీకే 5 గ్రాములు 2 కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే మనకు ఈ కాయ నాణ్యత అనేది పెరుగుతుంది. ఇంకా రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉధృతి అయ్యే అవకాశం ఉంటుంది. దాంట్లో త్రిప్స్, మైట్స్ ఎక్కువ వస్తాయి. సో త్రిప్స్ లేత భూభాగాల నుంచి కానీ లేత చిగురు కొనాల నుంచి కానీ రసం పీల్చడం వల్ల తీగ పెరగకుండా ఉంటుంది. పిందెల నుంచి రసం పీల్చడం వల్ల కాయలు నల్లగా వాడిపోయినట్టు కనిపిస్తాయి. సో దీన్ని మనం నివారించుకోవడానికి అంతర్వాహిక పురుగు మందులు అనేటువంటి థయామిథాక్సిమ్ 0.3 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. లేదన్నట్లయితే ఇమామెక్టిక్ బెంజైట్ 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా రెడ్ స్పైడర్ మైట్ అనేది ఈ వాటర్ మిలన్లో కానీ మస్క్ మిలన్లో కానీ ఈ ఎండాకాలం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆకుల కింద చేరి రసం పీల్చడం వల్ల దూరం నుంచి చూసినప్పుడు ఆకులన్నీ కాలిపోయినట్టు లేదా ఎండిపోయినట్టు గమనిస్తాము. సో ఇది ఎక్కువ అలక్ష్యం చేయకుండా రైతులు స్పైరోమెస్ఫన్ అనే మందు 1.25 ml లీటర్ నీటికి చొప్పున కలిపి 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం రెడ్ స్పైడర్ మైట్ని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే ఎండాకాలం నీటి అవసరం ఎక్కువ ఉంటుంది. సో దీని కొరకు డ్రిప్ అండ్ మల్చింగ్ పద్ధతి ఏర్పాటు చేసుకున్నట్లయితే తక్కువ నీటితో మనం ఎక్కువ ఎకరాల్లో భూమిని సాగు చేసుకోవచ్చు. దీని కొరకు డ్రిప్ అండ్ మల్చింగ్ పద్ధతిని ఎత్తుబెడ్లమైన పరిచి మనం మొక్కలు నాటుకోవడం కానీ విత్తనాలు నాటుకోవడం కానీ చేస్తాము. ఈ పద్ధతిలో మనం చేసినప్పుడు పూత పిందె దశలో మనకు డ్రిప్ని కనీసం ప్రతిరోజు 45 నుంచి ఒక 1 అవర్ డ్రిప్ని నడిపించడం చేస్తూ ఉండాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో పాడి రైతులకు మేలు జరిగేలా నూతన చట్టం రాబోతోంది. మార్చి 10 తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పాలల్లో వెన్న శాతాన్ని లెక్కించే మిల్కో టెస్టర్ల వాడకంపై ప్రభుత్వ అజమాయిషీ, పర్యవేక్షణ ఉండబోతోంది. సాధారణంగా మెజారిటీ డైరీలు వెన్న శాతం ఆధారంగా పాలకు ధర చెల్లిస్తూ ఉంటాయి. ప్రభుత్వ, సహకార, ప్రైవేటు రంగాల్లోని డైరీలలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ యంత్రంలో మోసం చేయడానికి అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ తూనిక యంత్రాల మాదిరే వెన్న శాతం తగ్గించే మార్గాలను కొందరు పాటిస్తున్నారు. దీనివల్ల లీటర్కు 5-6 రూపాయల వరకు రైతులు నష్టపోవడమే కాకుండా యంత్రాల పనితీరును పర్యవేక్షించే వ్యవస్థ ఇంతవరకు లేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం పాల చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. పశు వైద్యులు ఈ చట్టాన్ని అమలు చేస్తారు. మిల్క్ అనలైజర్లు వాడుతున్న అందరూ తమ వివరాలను నిర్దేశిత రుసుము చెల్లించి ఈ చట్టంలో నమోదు చేసుకోవాలి. తర్వాత తనిఖీ అధికారులు ఆయా మిల్క్ అనలైజర్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. మార్చి 10వ తేదీ తర్వాత నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని పశుసంవర్ధక శాఖ అధికారులు వివరిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రప్రథమంగా మిల్క్ ప్రొక్యూర్మెంట్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి యాక్ట్, ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ఒకటి జూన్ 2023 నాడు గెజెట్ పబ్లికేషన్ ద్వారా రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఇది రైతుల యొక్క సంక్షేమం కోసము మరియు రైతుల యొక్క సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఈ యాక్ట్ యొక్క రూల్స్ అన్నీ కూడా మనకి 2024 జనవరి 10వ తారీఖు నాడు మనకి రావటం జరిగింది. దీని ప్రకారంగా ఏంటంటే పాలు సేకరిస్తున్నటువంటి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేటివి కావచ్చు, గవర్నమెంట్వి కావచ్చు, ఏవైనా కానీ పాల సేకరణ కేంద్రాల్లో మిల్క్ ఎనలైజర్స్ అని చెప్పేసి మన ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ ఇటువంటివి మనం చెక్ చేయడానికి వాడేటువంటి మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కూడా లైసెన్స్ తీసుకొని మాత్రమే ఆ మిషన్ని వాడుకోవాలి. ఈ లైసెన్సు అనేటువంటిది పశుసంవర్ధక శాఖ ద్వారా, డాక్టర్ గారి ద్వారా ఈ లైసెన్స్ మనం డైరెక్ట్గా ఎవరైతే ఆ సెంటర్ ఓపెన్ చేసి రన్ చేస్తున్నారో వాళ్ళు పశుసంవర్ధక శాఖ యొక్క AHD.AP ఆన్లైన్ ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ కొట్టిన తర్వాత 1000 రూపాయలు వాళ్ళు దీనికి లైసెన్స్ ఫీజు కింద పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఒక SMS వస్తుంది అప్లై చేయంగానే. ఆ SMSని బేస్ చేసుకొని వాళ్ళు ఆ 1000 రూపాయలు పేమెంట్ చేయంగానే సంబంధించినటువంటి పశుసంవర్ధక శాఖ అధికారి సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు, లైసెన్స్ సర్టిఫికెట్. ఈ లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పాల సేకరణ కేంద్రాలు మిల్క్ ఎనలైజర్స్ని వాడరాదు. ఎవరైనా కానీ అటువంటి పాల సేకరణ కేంద్రాల్లో మిల్క్ ఎనలైజర్లని మార్చి 10వ తారీఖు తర్వాత నుంచి కనుక వాడుతుంటే వారు చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడానికి అర్హులవుతారు. ఇది ముఖ్యంగా ఎందుకని తీసుకొచ్చారనంటే రైతులు ఒక రకమైనటువంటి దోపిడీకి గురవుతున్నారు. పాల సేకరణ కేంద్రాల్లో ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా దోపిడీకి గురవుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేటువంటి మిషన్లన్నీ వాటిని క్యాలిబ్రేషన్ చేసి ఖచ్చితంగా ఈ స్టాండర్డ్గా ఉన్నాయా లేవా అన్నది చెక్ చేయటము, తర్వాత ఫ్రీక్వెంట్గా కూడా రైడ్స్ చేసి ఈ మిషన్లని చెక్ చేయటం అనేది కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా జరుగుతుంది. దీనికి కావాల్సిన సమాచారం ఇంకేమైనా కావాలంటే దగ్గరలో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ డాక్టర్ గారిని కనుక కాంటాక్ట్ చేస్తే ఇమ్మీడియట్గా వారు మిమ్మల్ని గైడ్ చేస్తారు. పాల కేంద్రంలో మిల్క్ ఎనలైజర్ వాడుతున్నటువంటి వాళ్ళు లైసెన్స్ తీసుకొని మిల్క్ ఎనలైజర్ వాడుతున్నారు, వాళ్ళు ఏదైనా మోసం చేస్తున్నారు అనేది కనుక ఒకవేళ రైతు కనుక అనుమానం వస్తే మిల్క్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో మా డాక్టర్సు వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మా దగ్గర క్యాలిబ్రేషన్ చేసినటువంటి స్టాండర్డ్ మిల్క్ ఎనలైజర్ ఉంటుంది, దాంతో చెక్ చేస్తారు. చెక్ చేసి ఎటువంటి తేడా కానీ వెన్న శాతంలో కానీ ఎస్ఎన్ఎఫ్లో కానీ ఎటువంటి వాటిలో కానీ తేడా కనుక వచ్చిందనుకుంటే ఇమీడియట్గా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆకస్మికంగా మనం తనిఖీలు చేయాలి. ఎవ్రీ 2 monthsకి ఒకసారి ప్రధానంగా చేస్తాము ఫస్ట్లో, తర్వాత నుంచి కూడా ఫ్రీక్వెంట్గా మంత్లీ ఒకసారి చేయడానికి కూడా మనం ప్లాన్ చేసుకుంటున్నాం జిల్లాలో. ఇప్పుడు ఈ మిల్క్ ఎనలైజర్ అనేది పాల సేకరణ కేంద్రమే కాకుండా మన BMCUs ఉన్నాయి, చిల్లింగ్ సెంటర్స్ ఉంటాయి, లేదా మిల్క్ కలెక్షన్ సెంటర్స్ డాక్ ఉంటుంది, అక్కడ కూడా ఉంటాయి. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. వాళ్ళు కూడా ఈ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళు మెయింటైన్ చేయాలి. వాళ్ళ మీద కూడా మనం రైడ్ చేసేటువంటి అధికారం మిల్క్ ఇన్స్పెక్టర్కి ఉంటుంది. అదేవిధంగా మిల్క్ కమిషనర్ గారికి త్రూఅవుట్ ది స్టేట్ మొత్తం కూడా ఈ మిల్క్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే దాని మీద, ఎన్ఫోర్స్మెంట్ చేసే దాని మీద ఆయనకు అధికారం ఉంటుంది. కనుక అన్ని చోట్ల ఎక్కడ మిల్క్ ఎనలైజర్ని వాడుతున్నారో అన్ని చోట్ల కూడా మిల్క్ ఎనలైజర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం అవన్నీ రైడ్ చేయడానికి కూడా మిల్క్ ఇన్స్పెక్టర్స్కి అధికారం ఉంటుంది. పాలలో వెన్న శాతం నిర్ణయించే యంత్రాలపై పర్యవేక్షణ కోసం వస్తున్న పాల చట్టం రైతులకు ఉపయోగంగా ఉంటుందని పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. తనిఖీ చేసే వ్యవస్థ ఉంటే మోసాలను నియంత్రించే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ మిషన్ మిల్కో టెస్ట్ ఉంది కదా, చెకప్ చేసుకోవడానికి యూనిట్ వస్తుంది. మీరు మొత్తం నమోదు చేయించుకోవాలన్నారు. నమోదు చేయించాము. ఆ చట్టం మంచిదే, ఎందుకంటే ఎక్కువ తక్కువలకి రైతులకి ఎవరు అడగలేరు కాబట్టి ఒక అధికారిగా ఉంటే వాళ్ళు ఉన్నది ఎట్లా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా చూసి వెళ్తుంటే వీళ్ళకి సెంట్రల్ వాళ్ళకి కూడా పాల కేంద్రాల వాళ్ళకి కూడా
ఒక భయం అనేది ఉంటుంది. ఇది కరెక్ట్గా అమలు అయితే మంచిదే. పాడి రైతుల సంక్షేమం కోసం వచ్చిన ఈ పథకంతో వెన్న శాతంలో జరుగుతున్న దోపిడీని అరికట్టే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.